హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మధ్యాహ్నము 1 అయిందండి టైము. ఇప్పుడు లేచాము నిద్ర. ఎందుకంటే నైట్ లేచేసరికి పడుకునేసరికి చాలా లేట్ అయింది. పిల్లలు అసలు పడుకోరు. నైట్ 2-3 దాకా ఆడుతూనే ఉన్నారు. పడుకోసరికి 4 అయిపోయింది టైము. అందుకని లేటుగా నిద్ర లేచాము. ఇంకా లేవగానే ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాము. దోశలు చట్నీ అయితే రెడీ చేసాము. జున్ను అయితే ఇంకా లేవలేదు. ఇంకైతే మేము ముగ్గురం అన్న దోశలు తినేద్దామని చెప్పి తింటున్నాము. మేము తింటూ బన్నుకు కూడా పెడుతున్నాము. జున్నుకు కూడా ఆల్రెడీ దోశలు పోసేసాము. ఇంకా వాడిదే లేటు. ఇంకా తినేసి టీ అయితే పెట్టుకుంటున్నాము. టీ కాగేలోపు కొంచెంసేపు హాల్లో కూర్చుందామని వెళ్తున్నాము. హాల్లోకి వెళ్ళగానే కారు, మా బన్ను కారు ఉంది కదా, ఆ కారు ఎక్కి వాడిని ఏడిపిస్తుంది. వాడు ఎక్కితే ఏడుస్తాడు కదా, అందుకని చెప్పి నా వైపు చూస్తున్నాడు ఆ పిల్ల ఎక్కిందని. ఏం కాదులేరా మమ్మీయే కదా అట్లా చెప్తే కొంచెం కూల్ అయ్యాడు. ఇంకా నేనైతే నెడుతున్నాను. ఇట్లా కొంచెం టైం పాస్ చేస్తుంది ఆ కారు ఎక్కి ఆ పిల్ల. లోపు అయితే టీ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. ఇంక టీ పోసుకొని వచ్చి ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటున్నాము. టీ తెచ్చేలోపు జున్ను అయితే నిద్ర లేచాడు. ఇంకా వాడికి బ్రష్ చేపిద్దామని అనుకుంటున్నాము. వాడైతే ఫుల్గా నైట్ 10ంటికి పడుకున్నాడు. ఇప్పుడు మధ్యాహ్నం 3ంటికి లేచాడు నిద్ర. ఫుల్గా గ్లో వచ్చింది ఫేస్లో మా వాడికి, మా జున్నుకి. జున్ను అయితే బాగా టైంకి తింటాడు, టైంకి పడుకుంటాడు. ఇంకా వాడితో మనకి ప్రాబ్లం లేదు. లేచి లేవగానే ఇద్దరు కూర్చొని హచ్చడంగా ఆడుకుంటున్నారు. టీ అయితే తాగాలి. ఇంకా మేము టీ తాగి జున్నుకు టిఫిన్ పెట్టాలి. వాడికి 1 2 3లు, రూబిక్స్ క్యూబ్లు, నెంబర్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఇంక నేనైతే పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా చెల్లి అయితే వాడికి టిఫిన్ ఆల్రెడీ తినిపించేసింది. నేను వచ్చి ఇంకా వంట రైస్కి రైస్ కడిగి పెట్టాను. ఇంకా పప్పు కడిగి పెట్టాను. ఇంకా కూరగాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అవన్నీ ఫ్రిడ్జ్లో తెచ్చి ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టేశాను. ఇంకా కట్ చేసి ఇంకా టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేయాలి. కూరగాయలు కట్ చేస్తున్నాను. మీరేం చేసుకున్నారు వంటలు కూడా నాకు కమెంట్ చేయండి. ఈరోజైతే కూరగాయలు ఇంట్లో ఏం లేవు, సొరకాయ తప్ప ఏమి లేవు ఇంట్లో. సొరకాయ పప్పు చేద్దాం అనిపించింది కానీ మా అత్తయ్య సొరకాయ అంత ఇంట్రెస్ట్గా తినదంట. సో అందుకని టమాటా పప్పు చేయమ్మా అని చెప్పింది. అందుకని టమాటా పప్పు చేస్తున్నాను. నేను టమాటాలు కట్ చేసేలోపు లేట్ అవుతుందని చెప్పేసి మా చెల్లి కూడా వచ్చి టమాటాలు కట్ చేస్తుంది. ఇద్దరం ఫాస్ట్గా కట్ చేస్తే తొందరగా అయిపోద్ది కదా అని చెప్పి కట్ చేస్తుంది. ఇంకేముంది, మా ముచ్చట్లు ఏముంటాయండి, డ్రెస్సులు, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఇంకా ఇద్దరు ఆడలు కలిస్తే ఏముంటుంది, అదే ఉంటుంది కదా, అవి చెప్పుకుంటూ మేము టైంపాస్ చేస్తున్నాము ఫుల్గా కూరగాయలు కట్ చేసుకుంటూ. ఇంకైతే కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా జోక్స్ వేసుకుంటూ నాకు ఆ పిల్ల వచ్చిన తర్వాత కొంచెం టైం పాస్ అవుతుంది బాగా. అంతకుముందు అయితే ఒక్కదాన్ని చేసుకోవాలి కదా. ఒక 4 days బ్యాక్ వచ్చింది. ఇంకా చేస్తూ ఉన్నాము. ఇంకా క్యారెట్స్ కూడా తెచ్చి కట్ చేస్తుంది తిందామని చెప్పి. ఇంకా రైస్ కడిగి పెట్టాను, పప్పు పెట్టేశాను. ఇంకా వెల్లిపాయలు వేయడం మర్చిపోయినా, అవి కూడా వేసేసాను. ఇంకా కుక్కర్ పెట్టేశాను. ఎగ్స్ కూడా బాయిల్ చేయడానికి పెట్టేశాను. ఇంకా పని అయితే అయిపోయింది. ఇంకా అవి ఉడకాలి. ఇంకా పప్పుకైతే తాలింపు వేసేసేయాలి. లోపు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారా అని చెప్పి ముగ్గురు ఇంకా వెళ్ళాను బెడ్రూమ్లోకి. ఏందో వాటర్ తాగుతారు, లాలీపాప్, వీడికేమో లాలీపాప్ పడేసుకున్నాడంట. కింద పడింది ఎందుకని పడేసిందని చెప్పి ఏడుస్తున్నాడు వీడు, నాకు కూడా లాలీపాప్ కావాలని. ఇంకేంది, మా జున్ను పాపం వాడికి ఇయ్యమ్మా అనగానే ఇచ్చేసాడు. నేను చెప్తే ఇచ్చేస్తాడు మా జున్ను. ఇంకా పప్పు అయితే ఇంకా 4-5 విజిల్స్ వచ్చాయి. ఇంకా పప్పు వెనిపి తాలింపు అయితే వేసేయాలి. టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది నేను చేస్తే అంటారు అందరూ. మీరు ఎలా చేస్తారు టమాటా పప్పు? పప్పు గుత్తి అయితే ఇంట్లో లేదు, అందుకని గంటతోనే ఇంకా మెదుపుతున్నాను. ఇంకా తాలింపు అయితే వేసేస్తే ఇంకా పప్పు అయితే అయిపోద్ది. తాలింపు వేసేస్తున్నాను. ఇంకా నేను తాలింపులో కొంచెం జీలకర్ర అయితే ఎక్కువ వేస్తాను, చాలా బాగుంటుంది కదా ఫ్లేవర్ అని. ఇంకా ఇంట్లో కరివేపాకు ఫుల్గా ఉంది, కరివేపాకు కూడా వేసేసాను. ఇంకైతే తాలింపు వేసేది, వంట కూడా అయిపోయిందండి. ఈరోజు స్పెషల్స్ అంటూ ఏమీ లేవండి, జస్ట్ టమాటా పప్పు, ఎగ్స్, ఇంట్లో పికిల్స్ ఉంటాయి కదా, ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. అండ్ గీ కూడా ఉంది,
ఇంకా టమాటా పప్పు బాగుంటుంది కదా, ఆబ్వియస్లీ అందరికీ నచ్చుతుంది. మా ఇంట్లో కూడా బాగా నచ్చుతుంది. మా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటారు టమాటా పప్పు, టమాటా చారు అలాంటివి. ఇంకా మా అత్తయ్య బయటికి వెళ్ళింది చిన్న పని ఉండి, ఇంకా బజ్జీలు తెచ్చింది, బజ్జీలు గారెలు అవి తెచ్చింది. ఇంకా అవి కూడా తింటూ మా అత్తయ్యకి కూడా ఫుడ్ అయితే పెట్టేసి నేను కూడా ఫుడ్ పెట్టుకొని తింటున్నాను. మా పిల్లలకు ముందే పెట్టేశాను. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పి రెడీ అయ్యాము, నేను మా సిస్టర్ రెడీ అయ్యాము. ఎందుకంటే రేపు మా ఊరు వెళ్ళిపోతున్నాము విలేజ్కి. ఇంకా మా ఫ్రెండ్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి మా ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్ అయితే నేను కలవలేదు, కలుద్దామని చెప్తుంది. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సడన్గా వచ్చింది. చాలా 4 ఇయర్స్ అయింది కదా చూసి, కొంచెం షాకే అందరికీ. నాకే షాక్గా ఉంది, ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా అర్థం కాలేదు. కానీ అలా మూమెంట్ని బట్టి మూవ్ అయిపోయాను. అంతే అండి వ్లాగ్ ఈరోజు. ఇంకా మా ఫ్రెండ్ని కలిసాను, ఇదే స్పెషల్ ఈ వ్లాగ్లో. ఇంకైతే ఇక్కడ దగ్గరలో మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకా లేట్ చేస్తే వాళ్ళు ఏడుస్తారు కదా అని చెప్పి మా ఇంటి దగ్గరే ఒక బేకరీ ఉంటే ఆ బేకరీలో కూర్చొని తినేసి జస్ట్ మాట్లాడుకొని ఒక 1/2 అవర్లోనే ఇంటికైతే వెళ్ళిపోయాము. తినేసి వెళ్ళిపోయాము, ఇంక అంతే, ఏం లేదు అక్కడ కూర్చొని. వ్లాగ్ తీస్తున్నాం కదా, ఆ వ్లాగ్ గురించి అడిగింది ఎలా ఎలా అని చెప్పి. మా ఫ్రెండ్ కూడా చేయాలనుకుంటుందంట. ఇంకైతే మంచూరియా, నూడిల్స్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అవి ఆర్డర్ ఇచ్చాము. అవి తిని కొంచెం సేపు ఫొటోస్ అవి ఇవి చూసుకొని ఫోనుల్లో టైంపాస్ చేసాము అంతే. ఫుడ్ అయితే బాగానే ఉంది. ఇంకా మా ఫ్రెండే మా ఇంటి దగ్గర వదిలిపెట్టింది. అంతే అండి, పిల్లలకు ఫుడ్ పెట్టి